చాలా మందికి కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు, ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అది మీరు స్లీప్ డిజార్డర్గా పరిగణిస్తారా లేక దానికి వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? ఎలా, హౌ డు యూ వర్క్ విత్ సైకియాట్రిస్ట్ ఆర్ అది? సో ఈ వేరే అంటే ఈ డిప్రెషన్ ఇవి, సో మెంటల్ హెల్త్ కండిషన్స్లో మీరు ఇప్పుడు అన్నది అంటే చాలా మంచి పాయింట్ అడిగారు. బికాస్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ఓకే, బట్ మెంటల్ హెల్త్ కండిషన్స్లో షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఏదైనా డెత్ అయింది, లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్. దీని నుంచి బయటికి రావచ్చు ఎట్లా? ఇమీడియట్గా వాళ్ళు కౌన్సిలర్నో, సైకియాట్రిస్ట్నో, సైకాలజిస్ట్నో ఎవరినైనా కలిసినప్పుడు ఆ కౌన్సిలింగ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. ఆ షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియాకి లేకంటే నిద్రలేమితనానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. లేదు అది జరుగుతున్నా కానీ స్టిల్ మనకి నిద్రలేమితనం ఉంది అని అన్నప్పుడు ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వాటిని మేము జేపీఎంఆర్ ఎక్సర్సైజెస్ అంటాం. ఆ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ దానికి షార్ట్ టర్మ్ మెడికేషన్ ఇచ్చి తర్వాత ఎక్సర్సైజ్ మీద పెట్టి వదిలేయడము ఇది చేస్తుంటాం. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ కండిషన్స్ ఉంటాయి, అంటే జెనెటిక్గా కూడా ఉంటాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫ్రీనియా, ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో దే నీడ్ ఎ ప్రాపర్ సైకియాట్రీ హెల్ప్. సో మా దగ్గరకు వచ్చినప్పుడు వీ డూ ఎ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. ఏంటి వీళ్ళకి షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, ఇలాంటి ఏమైనా క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా, డయాగ్నోస్డ్ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్లో, సైకియాట్రీ కన్సల్టేషన్లో డయాగ్నోస్డ్ డిసీజ్ ఏదైనా బయటపడితే అది ట్రీట్ చేస్తే స్లీప్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇవి చాలా గ్రే ఏరియాస్. చాలా మందికి నిద్రలేమితనంతో ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు సైకియాట్రిక్ కండిషన్స్ లో పడిపోతారు. అండ్ అలాగే సైకియాట్రీ ఉన్న వాళ్ళకి సైకిల్ కదా, అది దేని వల్ల ఏదో వస్తుందో చెప్పడం కష్టం. అందుకే మేము ఈ స్లీప్ థెరపటిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది అంటే నేను ఒక జస్ట్ నా సబ్జెక్టు గురించి నేను ఒక్క స్లీప్ క్లినిక్ ఫర్ స్లీప్ యాప్నియానో లేకుంటే ఒక స్పెసిఫిక్ దాని గురించో పెడుతున్నాను అనుకున్నారు. బట్ నేను అందుకనే దిస్ ఇస్ గ్రే ఏరియా కాబట్టి ఈఎన్టీ, సైకియాట్రీ, సైకాలజీ, డైటీషియన్, ఫిట్నెస్, ఫిజియోథెరపిస్ట్, బేరియాట్రిక్, ఎండోక్రైన్ వీళ్ళందరి సపోర్ట్తోని వీ స్టార్టెడ్ దిస్ సెంటర్. సో వీళ్ళందరి కన్సల్టేషన్స్ కూడా సెంటర్లో అవుతాయి. సో ఫస్ట్ పేషెంట్ రాగానే మేము డీటెయిల్ హిస్టరీ తీసుకొని డయాగ్నోస్ చేశాక ఓకే వీళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, దే నీడ్ ఎ సైకియాట్రిస్ట్ అన్నప్పుడు వి రెఫర్ టు ఎ సైకియాట్రిస్ట్. సో ఇట్స్ ఎ హాలిస్టిక్ సెంటర్ మీది. yes it's a holistic and integrated approach. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ విజన్ దట్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ ఫంక్షన్స్ అండ్ ఒక మనిషికి ఇన్ని చోట్ల నుంచి మనకి సోర్స్ ఉండొచ్చు సమస్యకి అని చెప్పి. సో మామూలుగా చాలామంది స్లీప్ ఎయిడ్ లేనిదే నిద్రపోలేరు. అది అస్సలు మంచి పద్ధతి కాదని తెలిసి మనకు తెలుసు. బట్ అనివార్య పరిస్థితుల్లో యూ టేక్ జోల్ ఫ్రెష్, ఇంకేంటంటే దాని పేరేంటి, రెస్టిల్లు, కాంపోజ్ అని ఇదివరకు వచ్చేది, అవన్నీ తీసుకుంటారు. వుడ్ యూ సే వాళ్ళందరికీ స్లీప్ డిజార్డర్ ఉందని చెప్తారండి? లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే ఇవి ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది బాగా ఫార్చునేట్లీ. ఇప్పుడు మెడికల్ షాప్స్లో కూడా అంత ఈజీగా జోల్ ఫ్రెషో లేకపోతే రెస్టిలో ఇవ్వాలంటే కొంచెం ఆలోచించి ప్రిస్క్రిప్షన్తోనే ఇస్తారు. బట్ స్టిల్ పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ సంపాదించుకోవడం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఏదో ఒక తెలిసిన డాక్టరో లేకపోతే ఇంకెవరో సో రాయించుకొని వస్తుంటారు. సో ఇది డయాగ్నోసిస్ అంటే చాలామందికి రెమ్ ఓఎస్ఏ అంటాం, అంటే డీప్ స్లీప్. లైట్ స్లీప్ని ఎన్ఆర్ఎం అని, డీప్ స్లీప్ని రెమ్ అని అంటాం. ఈ డీప్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర లేమితనం లాగానో లేకుంటే పడుకున్న తర్వాత మళ్ళీ లేవడమో లేకుంటే మార్నింగ్ నిద్ర సరిపోకుండా ఉండడం, అసలు అంటే పూర్ క్వాలిటీ స్లీప్ని ల్యాక్ ఆఫ్ స్లీప్ అనుకుంటారు. స్లీప్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి నేను అసలు పడుకోలేదు, రాత్రంతా పడుకోలేదు, పక్కన అటెండర్ ఏమో నేను పడుకున్నారు వారు అని చెప్తారు, వారేమో నేను పడుకోలేదని చెప్తారు. సో దీన్ని డీప్ స్లీప్ యాప్నియా అంటాం. దీనికి స్లీప్ స్టడీ చేసి దాన్ని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళలో ఈ జోల్ ఫ్రెష్ కానీ రెస్టిల్ కానీ చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో కాబట్టి ప్రతిసారి నిద్రలేమితనమో లేకుంటే ఏదైనా ఇష్యూ ఉంది అనగానే ఇమ్మీడియట్గా ఒక మెడికేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో లాంగ్ టర్మ్ ఈ మెడికేషన్స్ వాళ్ళకి స్లీప్ డిజార్డర్ ఉందని మీరు పరిగణిస్తారా? లేదండి. ఈవెన్ దో పేషెంట్స్ మెడికేషన్స్తో వచ్చినప్పటికీ కూడా అన్లెస్ వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర డయాగ్నోజ్ అయ్యి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్స్, ప్రాపర్ ఫాలో అప్ ఉంటేనే మేము ఫైన్ దీది ఇంతవరకు కరెక్ట్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి వీళ్ళని ట్రీట్ చేయాలి అనేది చూస్తాం. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అది అవ్వదు.
చాలాసార్లు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఒక స్లీప్ స్టడీ అని రాస్తారు, దెన్ మళ్ళీ వేరే డాక్టర్ లేదు నేను స్టడీ చేయించుకున్నాను, నాకు జస్ట్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ కావాలని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని మేము ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచే అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తాం. డీటెయిల్ హిస్టరీ తీసుకొని డీటెయిల్గా స్టడీ అవసరం ఉంటే స్టడీ చేసి దెన్ వి గో హెడ్. సో దీనిలో కూడా మీరు గ్రేడ్స్ ప్యాకేజెస్ పెట్టినట్టున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత తీవ్రమైన సమస్య, ఎంత డీప్ స్లీప్ సమస్య, లేకపోతే స్లీప్ డ్యూరేషన్ సమస్య, ఇంకా ఏ నేచర్ ఆఫ్ ఇట్ దాన్ని బట్టి ఇన్సోమ్నియా ప్యాకేజ్ అని, ఇంకోటి ఏదో స్లీప్ ఆప్నియా అని ఒకటి. సో అలా రకరకాలు. దానికి కారణం ఏంటి, ఎలా డిజైన్ చేశారు అది? సో ఈ ప్యాకేజ్ పెట్టాలి అనే ఐడియా కూడా నాకు, అంటే చాలామంది ప్యాకేజ్ అనే పదం చూడంగానే ఇదేదో ఫైనాన్షియల్ వయబిలిటీస్ కోసం, అది లేకపోతే ఒక కన్సల్టేషన్ అయితే ఇంత, లేకపోతే మొత్తం ఒక గ్రూప్ లాగా చేయించుకుంటే అది కొంచెం తగ్గిస్తాము అనే డిస్కౌంట్ ఇష్యూ లాగా చూస్తారు. బట్ యాక్చువల్లీ నేను ప్యాకేజ్ ఎందుకు పెట్టానంటే, స్లీప్ యాప్నియా పేషెంట్ వస్తారు మా దగ్గరికి, సిప్యాప్ యూజ్ చేయండి అని చెప్తాం. యూజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి అది ఎలా ఉంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే వీళ్ళు దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, దాన్ని మాస్క్ నీట్గా ఉంచుకుంటున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, డైట్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ కూడా చూడడం మాకు చాలా ఇంపార్టెంట్. సో మేము నెక్స్ట్ టైం ఫాలో అప్ రమ్మంటాం. ఒకవేళ అది బాగుందనుకోండి, వాళ్ళు అసలు ఇంకెప్పుడు ఫాలో అప్కి రారు. సో వాళ్ళు జస్ట్ ఆ మెషిన్ ఇయర్స్ టుగెదర్ అదే సేమ్ మాస్క్తో యూజ్ చేస్తూనే ఉంటారు. కొన్ని మాస్క్లు అయితే అవి ఇంత డర్టీగా ఉన్నాయి, ఇవి ఎలా యూజ్ చేస్తున్నారని అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడో 10 years తర్వాత వస్తే. సో ఇది జరగకుండా ఉండడానికి కంటిన్యూస్గా ఫాలో అప్ పెట్టాలి అని అంటే కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్తో ఆలోచించి, ఇఫ్ అట్లీస్ట్ వీళ్ళు మనీ కడితే బైండ్ అవుతారు, కట్టినందుకైనా పోవాలి అని ఫీల్ అవుతారు అని చెప్పి నేను ప్యాకేజ్ అనేది పెట్టా. అది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి ఇప్పుడు ఒకసారి వస్తారు, వాళ్ళకి డైటిషియన్ అవసరం పడవచ్చు, ఇంకొకసారి ఫిట్నెస్ అవసరం పడవచ్చు. సో ఇది కంపల్సరీ అవసరం పడుతుంది అనుకున్నప్పుడు ఎట్ ఎ టైమ్ ఇఫ్ దే పే, కంఫర్టబుల్గా వాళ్ళు జర్నీ చేసేసుకుంటారు, ట్రీట్మెంట్ జర్నీ. లేదు అంటే వీళ్ళు మనీ కోసం ఇది రాస్తారు, మనీ కోసమే అది రాస్తారు. ఎందుకంటే పేషెంట్స్ మైండ్ సెట్ కూడా ఈ మధ్య అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి, కానీ అలా జరిగింది. సో వి పుట్ ఎ ప్యాకేజ్ టు మేక్ ష్యూర్ పేషెంట్స్ ఫాలోఅప్కి రావడము, అట్లీస్ట్ మనీ కట్టాము అందుకనైనా వెళ్ళాలి అని, అండ్ వాళ్ళ స్టేటస్ మాకు తెలియడము, అండ్ మేము వాళ్ళని బెటర్గా ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ప్యాకేజెస్ అనేవి పెట్టాం. ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ కొన్ని వైటల్ ఇవి మిస్ అవుతున్నప్పుడు నిద్ర తక్కువ పట్టడం అలా అవుతుందండి? యా ఖచ్చితంగా అవుతుంది. సో వైటమిన్ డి అండ్ B12 మేజర్గా. అయితే ఈ మధ్య అంటే కోవిడ్కి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కోవిడ్లో చాలామంది వైటమిన్ సి వేసుకోవడం, B12 చెక్ చేయించుకోవడం అలవాటు పడిపోయారు. కానీ ఇవి రెండే కాకుండా మైక్రో ఎలిమెంట్స్ అంటాం, అంటే జింక్, సెలీనియం, మెగ్నీషియం, కరెక్ట్, ఇలాంటివన్నీ నార్మల్గా మనం తినే ఫుడ్లో అవి ఎంత మైక్రోగ్రామ్స్లో ఉండాలి మనకు, అంతే. దట్స్ వై వి కాల్ ఇట్ మైక్రో ఎలిమెంట్స్. కానీ మనం తినే ఫుడ్లో ఈ మధ్యలో అవి డెఫిషియన్సీ. అవును, అది మన ఫుడ్ క్వాలిటీ వల్ల అయినా, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల అయినా, మన అబ్జార్ప్షన్ కెపాసిటీస్ వల్ల అయినా కానీ ఈ డెఫిషియన్సీస్ వల్ల అవి మైక్రో ఎలిమెంట్స్ అయినా కానీ చాలా మేజర్ డిఫరెన్స్ అనేది. చాలామంది పేషెంట్స్ కూడా అంటే మంచి నార్మల్ ఉండి ఫిట్ ఉండి అంత బాగున్నప్పుడు ఈ స్మాల్ డెఫిషియన్సీస్తో వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంటుంది. కరెక్ట్, ఆ మైనర్ కరెక్షన్ చేయగానే ఇమీడియట్లీ బాగుంటారు. అండ్ అలాగే ఇప్పుడు ఐ వాంట్ టాక్ అబౌట్ ది ఆపోజిట్ ఆఫ్ దిస్. సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్ర రాకపోవడం నుంచి ఎక్కువగా నిద్రపోవడం, రోజంతా నిద్ర ఎలా తూలుతున్నట్టు ఉండడం, క్లాస్ రూమ్ లో పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, దాన్ని ఏమంటారండి ఆ కండిషన్ ని? సో ఈ ఎక్కువగా నిద్రపోవడం అనేది మళ్ళీ 2 typesలో ఉంటుంది. సో అసలు ఎక్కువగా నిద్రపోవడం అనేది హైపర్ సోమ్నోలెసెన్స్ అంటాం. సో ఇది కొన్నిసార్లు ఇడియోపాథిక్ ఉంటుంది, అంటే రీజన్ తెలియకుండా ఉంటుంది. ఇది చాలా రేర్, వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్లో ఇది ఉంటుంది. దీనికి మేజర్ సెకండ్ థింగ్ ఏంటంటే, నైట్ వాళ్ళకి క్వాలిటీ స్లీప్ లేకపోవడం, డ్యూరేషన్ ఉండడం. సో 8 hours ఉండడం, క్వాలిటీ లేకపోవడం, దానివల్ల వాళ్ళు మార్నింగ్ అంతా పడుకుంటూ ఉండడం. పక్క నుండి చూసి అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే, వీళ్ళు రాత్రి పడుకుంటున్నారు, మార్నింగ్ పడుకుంటున్నారు, ఈ కైండ్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. ఇది 2 kinds ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఒకటి పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. ఇంకొకటి చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళలో, అబౌవ్ 80, అబౌవ్ 85, వీళ్ళు ఏంటంటే, అండ్ అట్లీస్ట్ పోస్ట్ రిటైర్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక డైలీ రొటీన్ ఉండదు కాబట్టి లేస్తారు, కూర్చుంటారు, టీవీ చూసుకుంటూ పడుకుంటారు, పేపర్ చదువుకుంటూ పడుకుంటారు, అంటే ఊరికే టైంపాస్ కోసం కూడా పడుకుంటారు. అవును. సో ఇలా పడుకోవడం వల్ల నైట్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అవును. సో మనం దీన్ని సెట్ చేసినా కానీ సరిపోతుంది. సో సింపుల్ స్లీప్ హైజీన్ ఇష్యూస్.
సో స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం ఆహారం తింటున్నాం, ఏం ఆహారం తింటే ఆర్ కాఫీ, టీ, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల మనకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అందుకని అవి అవాయిడ్ చేయడము. సో ప్రాపర్గా సన్లైట్ ఎక్స్పోజర్ రావడము, ఒక టైంకి పడుకొని ఒక టైంకి లేవడము, మన రూమ్ ఎలా ఉందో, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందో ఇవన్నీ చూసుకోవడం, ఇదంతా స్లీప్ హైజీన్ కిందకి వస్తుంది. ఇది ప్రాపర్గా ఫాలో అవుతున్నప్పుడు మనకి మేజర్గా ఎక్కువ నిద్రపోతున్నారు మార్నింగ్ అంటే ఇది ఫస్ట్ కరెక్షన్ మేము చూస్తాం. సెకండ్ థింగ్, పిల్లల్లో వచ్చి వాళ్ళకి టాన్సిల్స్ ఇష్యూ, అడినాయిడ్స్ ఇష్యూ చాలా ఉంటుంది. అండ్ కొంతమంది డౌన్ సిండ్రోమ్ అని, ఆటిజం అని ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కల్ స్ట్రక్చర్ వల్ల కూడా అనటామికల్ డిఫార్మిటీస్ వల్ల వస్తుంటాయి. మన సెంటర్లో మేము చేసిన అంటే లీస్ట్ ఏజ్ అంటే 3 months old బేబీకి వి అటెంప్టెడ్ ఏ స్లీప్ స్టడీ. అండ్ కాకపోతే ఆ బేబీ అంతా కోఆపరేటివ్ లేకుండా, సో ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ 100% ఎండ్ ఆఫ్ ద స్టడీ. కానీ 4 years అయితే ద నెక్స్ట్ ఏజ్ ఇస్ 4 years. రైట్. సో 4 years నుంచి 14 years వరకు వీ హ్యావ్ డన్ మల్టిపుల్ స్టడీస్. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ మొత్తం సౌత్ ఇండియాలోనే పీడియాట్రిక్ స్లీప్ స్టడీస్ చేసేవాళ్ళు ఓన్లీ ఆన్ ఫింగర్స్. అండ్ ఆల్సో మీరు చాలా తక్కువ టైంలో చాలా స్లీప్ స్టడీస్ చేశారు. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అండి? సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే నియర్లీ 180 days. ఇప్పటికి 180 daysలో వీ క్రాస్డ్ 100 studies. అక్యురేట్గా చెప్పాలంటే 123 సంథింగ్. సో 100 level 1 studies ఇది పాసిబుల్ అవుతుంది అని నేను అనుకున్నాను, కానీ అందరూ అనుకోలేదు. ఎందుకు అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది అసలు. మీరు చూస్తే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడిగితే ఫ్యామిలీలో 5 ఉంటే ఒకరికి కంపల్సరీ ఉంటుంది. 1 out of 5. 1 out of 5. సో ఇదొకటి ఫస్ట్ స్టాటిస్టిక్స్. సో ఇంతగానం ఉన్నప్పుడు ఎన్ని స్లీప్ ల్యాబ్స్ ఉండి ఎంతమంది స్లీప్ స్టడీస్ చేసినా యాక్చువల్లీ సరిపోద్దు. జస్ట్ మన హైదరాబాద్కే, తెలంగాణ వదిలేసే జస్ట్ మన హైదరాబాద్కి. సెకండ్ థింగ్, దీనికి చాలా పేషెన్స్ అవసరం. అంటే మనం కూర్చొని పేషెంట్ని కన్విన్సింగ్గా మాట్లాడి, సో మా స్టాఫ్ అంటారు మీరు ఒక కన్సల్టేషనే గంట సేపు తీసుకుంటే ఇంకా వేరే పేషెంట్స్ని ఎప్పుడు చూస్తారు అని. కానీ ఈచ్ పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడే వాళ్ళు దిల్ గెట్ కన్వర్టెడ్. లేకుంటే ఎందుకు స్టడీ చేయించుకోవాలి, ఎందుకు అవసరం లేదు అని. సో 5 minutes అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అది స్పెండ్ చేయగలగడం ఒకటి వెరీ ఇంపార్టెంట్. అండ్ అది కొంచెం బయట ప్రాక్టీస్లో తక్కువ ఉంటుంది. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మేము జస్ట్ ఒక డాక్టర్ లాగే నేను ఆలోచించలేదు, ఒక ఆంటర్ప్రెన్యూర్ లాగా ఆలోచించి డిజిటల్ మార్కెటింగ్లో అవేర్నెస్ కానివ్వండి, అదర్ సోర్సెస్లో అవేర్నెస్ కానివ్వండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దానివల్ల మేబీ 100 అనే నెంబర్ రీచ్ అయ్యాం. విచ్ ప్రిటీ అమేజింగ్ యాక్చువల్లీ. కొన్ని ఫండమెంటల్స్ ఐ వాంట్ టు ఆస్క్ యూ డాక్టర్ హర్షిని అబౌట్ మామూలుగా ఇంట్లో నిద్ర పట్టట్లేదు సరిగ్గా అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు వెచ్చటి పాలు కొంచెం కుంకుమ వేసుకుని తాగమని, లేకపోతే కొంచెం షుగర్ వేసుకుని తాగితే, వేడి పాలు తాగితే నిద్ర పడుతుంది. ఇస్ దట్ సైంటిఫిక్? ఎస్, ఇట్ ఈస్ సైంటిఫిక్ టు సమ్ ఎక్స్టెంట్. ఎట్లా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, అది ఎట్లా ఇంపార్టెంట్ అని చెప్పడానికి. చాలామంది పిల్లలు, ఎస్పెషలీ అడాలసెంట్స్, యంగ్స్టర్స్, టీనేజర్స్, వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ చూస్తే మీరు కాలేజ్ నుంచి వస్తారు, ఓకే మార్నింగ్ ఇప్పుడు 9 o'clockకి కాలేజ్ అంటే 8:30కి లేసి 10 minutesలో రెడీ అయ్యి, సో 5 minutesలో కాలేజ్ రీచ్ అయ్యి ఇట్లా హడావుడిగా వెళ్ళడానికి దే ప్రిఫర్. సో అదే నైట్ వస్తారు, నైట్ ఈవినింగ్ రాగానే అట్లనే అదే క్లోత్స్ మీద జీన్స్ వేసుకుంటే జీన్స్ మీదనే పడుకుంటారు, బెడ్ మీద ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి. సో ఫుడ్ అప్పుడే ఒక 10 నిమిషాల ముందు తింటారు. సో దే డోంట్ టేక్ ఎ షవర్. ఇవన్నిటి వల్ల వాళ్ళ స్లీప్ డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే మనకి ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి, కంపల్సరీ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము ఏదన్నా ఉంది అని అన్నప్పుడు కొంచెం అడ్వాన్స్గా లేవడము, కొంచెం ప్లాన్డ్గా కూల్గా వెళ్ళడము, అండ్ దెన్ వర్క్ ఫినిష్ అయ్యి వచ్చిన తర్వాత అసలైతే ఇంకా ముందు కంపల్సరీ కాళ్ళు చేతులు కడుక్కున్నాకే ఇంట్లోకి రావాలనేది. సో అలాంటిది అట్లీస్ట్ ఇప్పుడైతే వచ్చిన తర్వాత ప్రాపర్గా స్నానం చేసి నైట్ వేర్ కంఫర్టబుల్ డ్రెస్ ఏదో ఒకటి వేసుకొని, ఎప్పుడైనా ఇదివరకు మీరు అమ్మమ్మలు నానమ్మలు చెప్తే కూడా బెడ్ మీద కూర్చొని తినకు, సో బెడ్షీట్ అనేది నీట్గా బయట ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకు అని అంటే బయట నుంచి వచ్చినాయి, ఒకటి మనకే డిస్కంఫర్ట్, ఇంకొకటి ఇన్ఫెక్షన్ ప్రోన్. అండ్ బెడ్షీట్ సరిగ్గా ఉండకున్నా, లేకుంటే ఆ లైట్ టూ మచ్ ఉన్నా, లేకుంటే ఆ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ప్రాపర్గా ఉండకున్నా, ఇవన్నీ కూడా మన స్లీప్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కొన్నిసార్లు వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని ఉంటాయి. నమ్ముతారా మీరు? నేను ఇదివరకు నమ్మేదాన్ని కాదు, కానీ నేను చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసాను. సైంటిఫిక్ పేపర్స్ చూసినప్పుడు
మన ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. సో అదొక పోల్ నుంచి ఇంకో పోల్కి డైరెక్ట్ అవుతుంది. సో మనం బ్లడ్ ఫ్లో వెళ్ళేది కూడా దానికి ప్రోగా ఉండాలి కానీ యాంటీగా ఉండదు. అది దట్ ఈస్ వై నేను ఆ ఒక్క పాయింట్, మిగతా పాయింట్స్ గురించి నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నాకు నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఒక్క పాయింట్ గురించి మాత్రం నేను డెఫినెట్గా సపోర్ట్ పట్టించుకుంటారు. సో అందుకే నేను డైరెక్షన్ కూడా నేను జనరలీ పేషెంట్స్ చెప్తాను, మీరు ఈ డైరెక్షన్లో పడుకోండి అని. చాలా ఇంట్రెస్టింగ్. అంటే మన ఏన్షియంట్ కల్చర్ని మోడర్న్ మెడిసిన్ని ఇలా బ్లెండ్ చేయగలగడం. అలాగే పాలు తాగడం గురించి చెప్పారు. కొన్ని ఫుడ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య నేను బాగా ప్రోటీన్ హెవీ డైట్స్ చూశాను, అవి తీసుకున్నప్పుడు ఎందుకు నిద్ర సరిగా రాదండి. హాయిగా ఫుల్గా పెరుగన్నం అరటిపండు తిన్నాం అనుకోండి, మంచిగా నిద్ర వస్తుంది. దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? లాక్టోస్ కానివ్వండి, అండ్ అరటిపండ్లు అయితే వైటమిన్ కే, ఇవన్నీ కూడా దే ఆర్ స్లీప్ ఇండ్యూసింగ్, కామింగ్. సో అవి తినగానే మీకు ఆ సూతనింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. ద సేమ్ థింగ్ అదే మీరు ఏదైనా హెవీ ప్రోటీన్ డైట్ తీసుకుంటే, మీరు వర్కౌట్ కంటే ముందు హెవీ ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు అది మీ వర్కౌట్కి యూస్ఫుల్ అవుతుంది. కానీ ద సేమ్ థింగ్ మీరు నైట్ తీసుకుంటే, అది కూడా యానిమల్ ప్రోటీన్, మీట్ కానీ ఇలాంటి హెవీ ఫుడ్ నైట్ తీసుకుంటే డెఫినెట్గా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంటే బికాజ్ అది శరీరం కష్టపడి దాన్ని అరిగించుకోవడానికి కష్టపడుతుంది, సింపుల్. సో అందుకనే మనము ఫుడ్ వైజ్ వస్తే కనుక ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడము. సో మీట్ ఏమన్నా తింటే కొంచెం ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ టైం తినడము, అండ్ ఎగ్ ప్రోటీన్, మిల్క్, అండ్ వైటమిన్ A, D, E, K విత్ B కాంప్లెక్స్. సో ఇవన్నీ